బేసిక్ గా ఒకటే చెప్తా, కొంతమందికి యష్మిన్ సెలెక్ట్ చేసినందుకు నచ్చలేదు, కొంతమంది ఒప్పుకున్నారు. ఫైనల్ స్టేట్మెంట్ ఒకసారి చెప్పండి. పాయింట్ కి రా. ఎంతమంది అక్క అనుకున్నారు, ఎంతమంది నబిల్ అనుకున్నారు, ఎంతమంది యష్మిన్ ఎంతమంది అనుకున్నారు. ఐ రియలీ వాంట్ టు నో నిఖిల్. అబ్బా ఏముందో యష్మి అని ఎంతమందికి యాక్సెప్ట్ చేస్తున్నారు అనేది. అడిగిన ప్రశ్నకు మీనింగ్ ఉండాలి. యష్మి అవన్నీ అవసరం లేదు నిఖిల్. ఐ యామ్ ఆస్కింగ్ ఓన్లీ ఫర్ యష్మి. ఎన్నిసార్లు ఇదే ప్రశ్న అడుగుతారా? ఆస్కింగ్ హూ ఇస్ ఫర్ యష్మి. సారీ, అది టాస్క్ కాదు. If she is really interested, I think you can ask. Boss did not ask, chiefs did not ask, you don't have to. నీకేం తెలుసురా వాటి విలువ? ఆఫ్టర్ గాడివి, అనామకుడివి, అసమర్థుడివి, అయ్యోకుడివి. Definitely because I know he will support her. How do you know? సపోర్టింగ్ నిఖిల్ ఒకడే మాట్లాడుతుంది. మాకైనా ఖర్చు 70,000 ఆ 70,000 కట్టాలి బ్రో. ఒక విన్నర్ కి పీస్ ఆఫ్ మైండ్ లేకుండా చేస్తున్నారు ఏంటి పాప, మనకు సంతోషం ఉండకూడదా? ఏంట్రా ఇది? వాళ్ళేమో వీడికి బిల్లు. మీరు ఏం అమ్మతో చెప్తున్నా సోనియా, లిసన్ నేను ఇంట్లో కూడి పెట్టడం బొక్కరా. జస్ట్ టాస్క్ గెలిచినంత మాత్రం ఇక్కడ కాదమ్మా. మీరేంటో మీ విధానాలేంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. రెండో రోజు ఉదయం 9:30 బిడ్డ ఇది నా అడ్డ. రే చాలా పాపం రా. అమ్మ అదిరిపోయింది బిగ్ బాస్ సెటప్. ఇట్స్ అమేజింగ్. ఇప్పుడు అలాగే ఉంటుందా? నిఖిల్, నైనిక మరియు యష్మి ఇంటి చీఫ్స్ గా ఎంపికైనందుకు బిగ్ బాస్ మిమ్మల్ని అభినందిస్తున్నారు. మీ పక్కన 3 హారాలు పెట్టున్నాయి. ఇక నిండా మునిగినాక సలేవున్నదిలే గాని మీ ముగ్గురు వెళ్ళి వాటి ముందర నించోండి. నిఖిల్, నైనిక మరియు యష్మి చీఫ్స్ అయిన కారణాన ఈ నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యారు. ఎవరిని నామినేట్ చేయాలి, ఎవరిని సేవ్ చేయాలి అనే పవర్ లభిస్తుంది. సోనియా, ఈ సీజన్ మొదటి నామినేషన్ ని మీరు మొదలు పెట్టారు. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. హోమ్ వైబ్ వైజ్ గానీ అసలు మీరు సూపర్. నెక్స్ట్ డే చూద్దాం, ఆ నెక్స్ట్ డే చూద్దాం, టైం వచ్చినప్పుడు చూద్దాం, టైం వచ్చినప్పుడు మాట్లాడదాం. లేకపోతే మీ ఎక్స్పెక్టేషన్స్ కి నేను రీచ్ కాలేను, లేకపోతే తర్వాత చేస్తా అని కూడా మీరు నేను మీకు ఫుడ్ పెట్టకుండా ఉంటే నాకేమి ఆనందం రాదు కదా. మీరు నాకు ఒక బాధ్యత అప్పచెప్పారు అక్క, మీరు చేయగలుగుతారు, మీరు మీరు మాకు ఇంటర్ఫియర్ అయ్యారు కదా, అలాగే మేము కూడా ఇంటర్ఫియర్ అయ్యాము. నీకెందుకయ్యా అవన్నీ? నీ పని నువ్వు అరుస్తున్నాడు భయ్యుడు. ఎదురు మాట్లాడుతున్నారు. సో ఐ ఫీల్ దట్ హీస్ నాట్ మచ్ కనెక్టెడ్ టు మీ. సో అందుకే నేను ఆయన నామినేట్ చేస్తున్నాను. నాకే ఇష్టం స్కెచ్. 14 మంది డిఫరెంట్ మైండ్ సెట్స్ నా ముందు వచ్చి పడ్డాయి. ఎక్కువ మంది క్రౌడ్ వచ్చేసారు. నేను ఎక్స్పెక్ట్ చేసింది 500 మంది, కానీ వచ్చింది మాత్రం 4,000-5,000 మంది వచ్చి. సాయంత్రం 6:30 అయిపోయింది, బతికి అయిపోయింది. నీకు కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. సో ఐ ఫెల్ట్ లైక్ యు ఆర్ ట్రైయింగ్ టు కంట్రోల్ ద గేమ్ బికాజ్ ఐ ప్లేయర్. నాకు తెలియలేదురా అంత పెట్టుకుందని. సారీ. పృథ్వీ, నమస్తే మేడం. మేము చేసుకుంటున్నప్పుడు హెల్ప్ ఆఫర్ చేయట్లేదేమో అన్న ఒక పాయింట్ నాకు అనిపించింది. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నాది కిచెన్ డిపార్ట్మెంట్ కాదు. మేమే చేయాలని లేదు, మీరు చేసుకోవచ్చు. నబిల్, నన్ను నామినేట్ చేసినందుకే నామినేట్ చేయట్లా, నేను అలాంటి ఏం ఆడను. వెరీ ఇంట్రెస్టింగ్ బట్ ఐ డోంట్ కేర్. ఏమనిపించిందంటే నువ్వు కొంచెం కలవడం లేదు నాతో గానీ. లాజికల్ మాట్లాడొద్దు. అంటే నీలో అది పవర్ రావాలి, ఆ పొగర్ వచ్చి నువ్వు కొట్లాడాలి తమ్ముడు. లేచి నిలబడు, మీ నిద్ర నుంచి లేవండి. ఇది నామినేషన్ ప్రక్రియని ఎక్స్ప్లెనేషన్స్ తర్వాత చేసుకోవాలని బిగ్ బాస్ మరొకసారి గుర్తు చేస్తున్నారు. ఎవడరా ఇల్లు అనుకుంటున్నారా, శిల్పకళా వేదిక అనుకుంటున్నారు బే. అరెవరో తెలుసా, నేను పెట్టే ప్రతి పోస్ట్ ని లైక్ చేయడమే కాకుండా కామెంట్ చేసి 10 మందికి షేర్ చేసే ఉన్నత భావాలు ఉన్న వ్యక్తిరా.